మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 28వ అధ్యాయం ఈ దిన మనం ధ్యానిస్తున్నాం. యోబు ఇంకా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయంలో ప్రారంభించబడిన యోబు మాటలు దాదాపుగా 31 అధ్యాయాల వరకు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఇదే యోబు చేసినటువంటి చివరి ప్రసంగం. ఈ అధ్యాయంలో యోబు మొదటి భాగంగా భూమిలో దాచబడి ఉంచినటువంటి గొప్ప ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు. వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. దేవుడు తాను సృజించినటువంటి మనిషి భవిష్యత్తుకు లేదా మనుగడకు కావలసినటువంటి పదార్థాలన్నిటి కూడా దేవుడు మంటిలోని దాచి ఉంచాడు. వీటిలో కొన్ని పదార్థాలు నిర్మాణాలకు పనికొస్తున్నాయి, మరికొన్ని అలంకారానికి పనికొస్తున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ కాలం నుండి బాగా వాడకంలో ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో వీటి వాడకం కాస్త బాగా పెరిగింది. వీటిని పొందుకునే విషయంలో, సంపాదించుకునే విషయంలో మానవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి కూడా యోబు మాట్లాడుతున్నాడు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుగుచూ వారు భూమి అంతముల వరకు సంచరింతురు అంటున్నాడు. జనులు తిరిగే స్థలమునకు చాలా దిగువగా మనుషులు సొరంగములు త్రవ్వుతారట. ఒకవేళ యోబు కాలంలో ఈ కార్యాలన్నీ గొప్పగా జరగకపోయినా ప్రవచనాత్మకంగా యోబు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు గమనించండి, అసలు భూమి పొరల్లో ఏముందో కనుగొనాలని అనేక మంది శాస్త్రవేత్తలు ముందుకొచ్చి కిలోమీటర్ల కొలది సొరంగాలు తవ్వుతున్నారు. ఆకాశంలో విహరిస్తున్నాడు, సముద్ర భూగర్భములోకి వెళ్తున్నాడు, పెద్ద పెద్ద పర్వతాలను పెకిలించేస్తున్నాడు, కొండల్లో నుండి స్వరంగ మార్గాలు ఏర్పరచుకుంటున్నాడు. వీటన్నిటి గురించి, మానవుని యొక్క సామర్థ్యం గురించి యోబు మాట్లాడుతున్నాడు. చూడండి, 10వ వచనంలో అంటాడు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. 7 నుండి 11 వచనాల్లో యోబు పోలుస్తున్నాడు. ఇటువంటి విషయాలు ఇటువంటి త్రోవలు ఏ క్రూర పక్షికి తెలియదు, ఏ డేగ కన్నులు వాటిని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. దేవుడు కలగజేసినటువంటి ఈ యొక్క ప్రాణకోటిలో, ప్రాణము కలిగినటువంటి జీవులన్నిటిలో మానవుడే గొప్పవాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆయన భూమిని నరులకిచ్చున్నాడు అన్నట్టుగా భూమిపైన అన్నిటికంటే అధికారం గలవానిగా నరుని ఆయన కలగజేశాడు. అయితే వీటన్నిటి గురించి యోబు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? యోబు ఉద్దేశంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే 12వ వచనం చూడండి, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది. ఇదే మాట 20వ వాక్యంలో కూడా ఉంది. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది. మానవుడు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అయితే ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని విస్మరిస్తున్నాడు అన్నది యోబు యొక్క వాదన. పేతురు భక్తుడు తన పత్రికల్లో 1వ అధ్యాయంలో నశించిపోవు సువర్ణము అంటాడు. ఈ వెండైనా బంగారమైన రత్నములైనా నశించిపోయేవే. లేదా ఇదివరకు యోబు వివరించినటువంటి మానవుని జ్ఞానము, సామర్థ్యము వారితో పాటు నశిస్తుంది. అయితే ఇక్కడ యోబు వివరిస్తున్నా లేదా అడుగుతున్న జ్ఞానము, వివేచన వాటి విలువ మనుషులకు తెలియదు అంటున్నాడు. ఒకవేళ మీరు వెండి బంగారముల కొరకు, రత్నముల కొరకు శోధిస్తున్నటువంటి ప్రదేశములకు వెళ్ళి సముద్రములో కానీ అగాధములో కానీ మీరు అడిగారంటే జ్ఞానము మా దగ్గర లేదని జవాబు చెబుతారు. ఇక యోబు చెబుతున్నటువంటి జ్ఞానానికి ఈ సువర్ణము సాటి కాదని, దాని విలువ కొరకు వెండి తోచరాదని, ఓఫీరు బంగారమైన విలువగల గోమేధికమైనను నీలమైనను కొనబడినది కాదు అంటాడు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి రావు. ప్రశస్తమైనటువంటి బంగారు నగలు ప్రతిగా ఇది ఇవ్వబడదు. ఇక పగడముల పేరు, ముత్యముల పేరు ఈ జ్ఞానం ఎదుట ఎత్తనే కూడదంటాడు. ఇది ముత్యముల కన్నా కెంపుల కన్నా కోరదగినది. ఇలాగ జ్ఞానం ఎక్కడుంది, వివేచన ఎక్కడుంది అని ప్రశ్నిస్తూ అధ్యాయం చివరిలో యోబునే జవాబు తీసుకుని వచ్చాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మీరెవరు ఈ మాటలు వింటున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని యందలి భయభక్తులు లేనటువంటి జ్ఞానము, యోబు గతంలో వివరించినటువంటి మనుషుల సామర్థ్యము ఈ జీవితకాలం మట్టుకే కనబడుతుంది, వారితోనే అంతమవుతుంది. యోబు చెబుతున్న యెహోవా యందలి భయభక్తులతో వచ్చేటువంటి జ్ఞానము,
అది ఈ లోకంలో ఉన్నంతకాలము నిన్ను జ్ఞానిగా జీవింపజేస్తుంది, మరణము నుండి నిన్ను తప్పించి నిత్య జీవానికి నడిపిస్తుంది. ప్రసంగి ఇందు విషయమై ఒక అద్భుతకరమైన మాట చెప్పాడు. 7వ అధ్యాయంలో 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపి తిని. ప్రకటించబడుతున్నటువంటి ఈ జ్ఞానము సత్యమైంది, కానీ కాస్త దూరంగా ఉన్నట్టుగా లోతుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కనుక అక్కడ మనసు నిలపండి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని. మా రాయలసీమ ప్రాంతంలో వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి. ఇదేం అబద్ధం కాదు, ప్రతి ఏటా జరుగుతున్న తంతే. నిజంగానే కొంతమందికి వజ్రాలు దొరుకుతాయి. ఈ వర్షాలు పడుతున్నప్పుడు వందల సంఖ్యలో ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి ఆ ప్రత్యేకమైన పొలాలకు వెళ్ళి రాత్రి పగులు అక్కడే ఉంటూ వెతుకుతూ ఉంటారు. ఈ మధ్య నేను ఒక క్లిప్ చూశాను, వీడియో క్లిప్. ఒక వ్యక్తి వాటిని వెతుకుతున్నాడు. ఇక కూర్చొని వెతికే ఓపిక లేక ఆయన పడుకొని కూడా మట్టిలో వజ్రాలను వెతుకుతూనే ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, నీవు వెండిని వెతికినట్లుగా లేదా బంగారమును వెతికినట్లుగా నువ్వు జ్ఞానాన్ని వెతకాలి. ఏ జ్ఞానాన్ని? యోబు గ్రంథం 28వ అధ్యాయంలో 28వ వచనంలో ఉన్నటువంటి జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు నిలిపినప్పుడు కలుగుతున్న జ్ఞానం, చెడును విసర్జించినప్పుడు వస్తున్నటువంటి వివేకం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నటువంటి క్రీస్తుని మీరు సంపాదించండి. ప్రభువు మీ ఆత్మకు తోడైనను గాక, కృపయు మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.